హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే టమాటా కొత్తిమీర ఆకుతోటి తొక్కు వేయబోతున్నా. మన తెలంగాణ సైడ్ తొక్కు అంటాం, కానీ ఆంధ్ర సైడ్ కానీ ఎక్కడైనా కానీ పచ్చడి అంటారు. మనం తెలంగాణలో అయితే మామిడికాయ తొక్కు, చింతకాయ తొక్కు, టమాటా తొక్కు అంటాం. ఒక్కొక్క ఏరియాలలో కొన్ని రకాలుగా పిలుస్తుంటారు. మా ఏరియాలో మాత్రం తొక్కు అంటాం. టమాటాతో కొత్తిమీరకు తొక్కు చేయబోతున్నాను. అప్పుడప్పుడు మనకు ఏం తినబుద్ధి కాదు కదా, అట్లాంటి వాళ్ళలో ఇట్లాంటి తొక్కు చేసుకుంటే సూపర్గా టేస్టీగా ఉంటుంది, మస్తు కమ్మ ఉంటుంది. ఈ సీజన్లో కొత్తిమీరకు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి టమాటా కొత్తిమీరకు తొక్కు చేస్తున్నా, చూడండి. ముందుగా నువ్వుల్ని వేయించుకొని పక్కకి పెట్టుకోవాలి. అట్లనే కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు మంచిగా గోలించుకోవాలి. ఇట్లా గోలిన మిరపకాయలని గ్రైండర్లో వేసుకోవాలి. అదే నూనెలో టమాటా ముక్కలు వేసుకొని సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి. అట్లనే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికినాక మనం ముందుగా గ్రైండర్లో పెట్టుకున్నాం కదా, ఆ మిరపకాయలల్లో వేయించుకున్న నువ్వులు పోసుకోవాలి. నువ్వులు పోసుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ధనియాలు వేసుకొని ఒకసారి గ్రైండర్ పట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, మనం ముందుగా ఉడికించుకున్న ఈ టమాటాలు కొత్తిమీరకు వేసుకొని గ్రైండర్ వేసుకోవాలి. కొంచెం కచ్చపక్కనే గ్రైండర్ వేసుకోవాలి. అట్లా మిగతా మిశ్రమాన్ని కూడా మంచిగా గ్రైండర్లో వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా గ్రైండర్ వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి గోలినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కళ్యమాకు వేసుకొని ఈ మనం ముందుగా నూరుకున్న టమాటా తొక్కు మీద పోసేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా కొత్తిమీర తొక్కు తయారైపోతుంది. వాసన అయితే మస్తు కమ్మగత్తంది. వేడి వేడి అన్నంలో టమాటా తొక్కు సూపర్ ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా మళ్ళీ చేసుకొని తినండి. నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. టమాటా చట్నీ ఖచ్చితంగా చేసుకొని తినండి, సూపర్ టేస్ట్ ఉంది.